ఏసీఎన్ న్యూస్కి స్వాగతం. విశ్వనరుడు జాషువాని తెలుగు అధ్యయన శాఖ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి ప్రొఫెసర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్లో గుర్రం జాషువా కవిత్వం మానవీయ దృక్కోణం అనే అంశంపై చేతన సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు వ్యతిరేకంగా ఆయన ఎన్నో కవిత్వాలు రాశాడన్నారు. కవిత్వంలో ఆయనకు సాటి ఎవరు లేరన్నారు. నాకు కులము లేదు, మతము లేదు, తాను విశ్వనారుడని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త జాషువా అన్నారు. గబ్బిలం, పరదోసి వంటి ఎన్నో రచనలను పాటలకు అందించిన కవి కోకిల జాషువా అన్నారు. ఆయన రచనలను ప్రతి ఒక్కరూ చదవడము ద్వారా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చునన్నారు. అనంతరము చేతన ఆధ్వర్యంలో బ్రహ్మానందరెడ్డిని కుసుమకుమారుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా గ్రంథాలయ సెక్రటరీ ఎస్కే కాసిం, చేతన సాహిత్య సాంస్కృతిక వేదిక నాయకులు శేషగిరీశం, సుబ్రహ్మణ్యం, విశ్రాంత అధ్యాపకులు కుసుమకుమారి, బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు శేషగిరీసు, చేతన సంస్థ కార్యదర్శి. ప్రతి నెల గుండెలగంటి మా ప్రేమికులు గుండెలగంటి కోరిక మేరకు ఇక్కడ చేతన ప్రతి నెల ఒక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నెలలో ముఖ్యంగా ఈరోజు 17వ తేదీ మా ప్రేమికులు ప్రముఖ వక్త శ్రీ డాక్టర్ బ్రహ్మానందరెడ్డి గారు తిరుపతి నుంచి వచ్చి జాషువా గారి కవిత్వం, సామాజిక స్పృహ అనే ఒక అంశం మీద ఈరోజు మాట్లాడారు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి వారిని నేను పరిచయం చేస్తాను. నా పేరు బ్రహ్మానందరెడ్డి. నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో ఉపన్యాసంగా పనిచేస్తున్నాను. ఇవాళ నెల్లూరుని సందర్శించడం, నెల్లూరులో ఉన్నటువంటి విద్యాసుగంధం తెలిసినటువంటి వ్యక్తులకి గుర్రం జాషువా కవిత్వం మానవీయ దృక్కోణం అనే అంశం మీద నాకు తెలిసిన విషయాలు వాటితో పంచుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. గుర్రం జాషువా మానవీయతకు నిలువెత్తున్నటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు వాసులకు అందరికీ నాకు ధన్యవాదాలు. గారి గురించి ఇక్కడ సమావేశం అయినామంటే ఎప్పుడో ఆయన 1895 సంవత్సరంలో పుట్టిన వ్యక్తి ఈరోజు 2025 కూడా మనం తలుచుకుంటున్నామంటే అలాంటి వ్యక్తులు భూమి మీద కొంతమంది అయినా ఉండబట్టే మనం కొంతవరకైనా తృప్తిగా సంతోషంగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ, అలాగే ఈ జాషువా గ్రంథాలయం గురించి, అలాగే ఆ భవనం గురించి అది ప్రస్తావన ఉంది. దాన్ని పబ్లిక్గా పర్మనెంట్ బిల్డింగ్గా చేయాలని చెప్పి 2.5 సంవత్సరం నుంచి కుసుమకుమారి సంగతి తెలిసిందే. ఆమె సామాజిక సేవలు అగ్రగణ్యురాలు, మాకంతా కూడా గురితురాలు. అలాంటి వాళ్ళ వ్యక్తిత్వం, అలాగే కొమ్మల కృష్ణ, ఇంకా చాలామంది కూడా ఈ పోరాటంలో సహాయపడ్డారు. ఆ పోరాటానికి బిల్డింగ్ కూడా కట్టించేదానికి 30 లక్షలతో ఎస్టిమేషన్ కూడా ఆల్రెడీ వేశారు. తొందరలోనే ఆ బిల్డింగ్ పర్మనెంట్గా తయారై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఒక నిలయంగా, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా జాషువా పేరుతో కలకాలం శాశ్వతంగా ఉండేటట్టు కూడా బోర్డులు ఎలా చేశామో చూశారు. మద్రాసు బస్టాండ్ దగ్గర దాదాపు 40,000 రూపాయలతో పద్మభూషణ్ గుర్రం జాషువా వీధి అనే నామకరణం చేసేదానికి 2 సంవత్సరాలు ఈ కార్పొరేటర్లు అందరితో పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ చివరికి జాషువా యొక్క అభిమానుల యొక్క ఆశీర్వాదం వల్ల ఆ పోరాటంలో మనం అంతిమ విజయం సాధించాము. ఆ జాషువా పేరుతో ఎక్కడెక్కడ రంగారెడ్డి జిల్లా, పెద్దవాడి జిల్లా ఈ పెట్టుకుంటుంటారు. కానీ జాషువా గురించి పల్నాడు జిల్లాలో వెలుగొండ గ్రామంలో, చాటగడ్డ గ్రామంలో పుట్టిన వ్యక్తి, అక్కడే ఉన్న వ్యక్తి కూడా ఈరోజు అక్కడ ఏం పెట్టలేకపోయారు. కానీ ఎలాగో మనోళ్ళ